హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది మీరు ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, టీజీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఖచ్చితంగా ఇంపార్టెంట్. అది ఏ కాంపిటేటివ్ అయినా గ్రూప్స్ అవ్వచ్చు, లేదా ఎస్ఐపిసి అవ్వచ్చు, లేదా మనకి సెంట్రల్ లెవెల్లో ఎస్ఎస్సి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కావచ్చు. మరి బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మీరు కనుక ఫస్ట్ టైం బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్లే స్టోర్లో ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్న హిస్టరీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, ఎకానమీకి సంబంధించి. ఒకవేళ మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ థియరీ కంటెంట్ కావాలి అనుకుంటే మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో మీకు అవైలబుల్ ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. దాని ద్వారా మీరు బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానల్ నేమ్, మన యాప్ నేమ్ ఒకటే అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫుల్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోర్స్ ఉంది, ఏపీ ఎండోమెంట్ కోర్స్ ఉంది, ఎస్ఐపిసికి సంబంధించి జనరల్ స్టడీస్ ఎక్స్క్లూజివ్ కోర్స్ కూడా ఉందన్నమాట, టార్గెట్ కాకి పేరుతో. మరి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏషియాటిక్ సొసైటీని ఏర్పాటు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? వాస్తవానికి తీసుకుంటే ఏషియాటిక్ సొసైటీ ఫౌండెడ్ బై విలియం జోన్స్ అండి. మరి ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఏర్పాటైంది అంటే మనకి కారన్ వాలిస్, వారన్ హేస్టింగ్స్, వెల్లెస్లీ జాన్ షోర్ అండి. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ ఇచ్చాను నేను, ఆన్సర్ వచ్చేసి మనకి వారన్ హేస్టింగ్స్ అండి. సో 1784లో వారన్ హేస్టింగ్స్ టైంలో ఏషియాటిక్ సొసైటీ మనకి స్టార్ట్ అయిందనమాట. విలియం జోన్స్ అనే అతను ప్రారంభించారు దీన్ని. ఈ విలియం జోన్స్ ఏంటంటే అభిజ్ఞాన శాకుంతలని కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. అభిజ్ఞాన శాకుంతలం ఎవరు రాశారు? మరి మహాకవి కాళిదాసు రాయడం జరిగిందనమాట. మరి అలాగే ఈయన టైంలోనే పిట్స్ ఇండియా యాక్ట్ కూడా వచ్చింది 1784లో. మనకి పిట్స్ ఇండియా చట్టం ఏంటంటే మనకి రెగ్యులేషన్ చట్టం తర్వాత వచ్చిందనమాట. రెగ్యులేటింగ్ యాక్ట్ మనకి 1773లో వచ్చింది. దాని తర్వాత 1784లో మనకి పిట్స్ ఇండియా యాక్ట్ అయితే వచ్చిందనమాట. ఓకే, సో వారన్ హేస్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఈయన ఫస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ అనమాట. మరి ఫస్ట్ బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరంటే మనకి విలియం బెంటిక్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు మరియు మితవాదులుగా విడిపోయినటువంటి సంవత్సరం ఏది? ఓకే, సో వెన్ డిడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిటెడ్ యాజ్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ అండి. మరి తీసుకుంటే మనకి 1907, 1911, 1914 అండ్ 1916 అండి. మరి అతివాదులు మితవాదులుగా విడిపోయిన సంవత్సరం వచ్చేసి 1907 అండి. మరి మోడరేట్స్ ఎవరండి అసలు? ఎంతకిన్నో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఎప్పుడంటే మనకి బెంగాల్ డివిజన్ తర్వాత. బెంగాల్ డివిజన్ 1905 అక్టోబర్ 16న అమల్లోకి వచ్చిందండి. అయితే 1906లో యాక్చువల్లీ ఏంటంటే మనకి కాంగ్రెస్ పార్టీలో ఒక మీటింగ్ జరిగింది దాదాబాయి నవరోజీ గారి అధ్యక్షతన. అక్కడ మనకి స్వదేశీ, స్వరాజ్యం, నేషనల్ ఎడ్యుకేషన్, బాయ్కట్ అని చెప్పేసి ఒక 4 తీర్మానాలు అయితే చేయడం జరిగిందనమాట. కానీ ఆ తర్వాత కాలంలో 1907లో కూడా ఓకే 2 వర్గాలు అనమాట, మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్స్ అనమాట. మోడరేట్స్ ఏంటండి అంటే కేవలం బెంగాల్లో మాత్రమే మనం ఉద్యమం చేయాలన్న వాళ్ళు. అతివాదులు ఏంటండి అంటే భారతదేశం మొత్తం చేయాలి, అలాగే దీన్ని హై లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీతో చేయాలనే ఉద్దేశంతో అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళకి డిమాండ్లు చేస్తూ. సో దీన్ని ఎలాంటి అంటే ఇప్పుడు 1906లో చేసినటువంటి ఏ రెజల్యూషన్ కూడా సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయలేదనే ఉద్దేశంతో మితవాదులకి అతివాదులకి కాన్ఫ్లిక్ట్ వస్తుందండి. సో 1907లో రాస్ బిహారీ ఘోష్ అనే అతను కాంగ్రెస్ పార్టీకి చైర్మన్గా ఉంటారనమాట. సో వాళ్ళు విడిపోతారు. మళ్ళీ మితవాదులు అతివాదులు కలిసినటువంటి టైం ఏదంటే 1916 అండి. యాక్చువల్లీ 1916లో అంబికాచరణ్ ముజుమ్దార్ గారు అనమాట కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయ్యారండి. ఆ టైంలో బాలగంగాధర్ తిలక్ అండ్ అనిబిసెంట్ వీళ్ళిద్దరి యొక్క కృషి కారణంగా మళ్ళీ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ కలవడం జరిగింది. సో 1907, 1916 అయితే మనకి కలిసిపోయినటువంటి మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ అండ్ మోడరేట్ లీడర్స్. నెక్స్ట్ చూడమ్మా, బైరోవల్ సంధి ఏ యుద్ధానికి సంబంధించింది? బైరోవల్ అగ్రిమెంట్ అనేది దేనికి సంబంధించిందంట? మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం, మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం, మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం, అలాగే బక్సార్ యుద్ధం అండి. మరి వాస్తవానికి తీసుకుంటే బైరోవల్ అగ్రిమెంట్ అనేది ఓకే ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అండి. 1845 నుండి 46 దాకా మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం జరుగుతుందనమాట. ఈ మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం టైంలో మనకి ఓకే సోబ్రాన్ అని ఒక యుద్ధం జరుగుతుంది. ఈ సోబ్రాన్ వార్ ఏంటండి అంటే ఎక్కువ మంది అనమాట సిక్కులు మరణించినటువంటి యుద్ధం ఇది యాక్చువల్లీ. ఓకే, ఈ యుద్ధంలో అనమాట సిక్కులు తమ యొక్క ఓటమిని అంగీకరించి బ్రిటిష్ వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. అదే లాహోర్ అగ్రిమెంట్ అనమాట. ఈ లాహోర్ అగ్రిమెంట్ ప్రకారం కాశ్మీర్ ఇస్తారు బ్రిటిష్ వాళ్ళకి, కోహినూర్ డైమండ్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం 1.5 crores ఆఫ్ మనీ ఇస్తారనమాట. కానీ ఈ లాహోర్ అగ్రిమెంట్కి మళ్ళీ కొన్ని అమెండ్మెంట్స్ చేసి బైరోవల్ అనే ప్లేస్లో మరో అగ్రిమెంట్ చేస్తారండి. దీని ప్రకారం ఏంటంటే ఒక రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేస్తారు పంజాబ్కి 8 మందితో కలిపి. సో కాబట్టి బైరోవల్ అగ్రిమెంట్ అండ్ లాహోర్ అగ్రిమెంట్ బోత్ ఆర్ రిలేటెడ్ టు ద ఓకేనండి ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అండి, విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ద ఇయర్ 1845 to 46. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనే క్యాంపెయిన్ ఏ ఉద్యమ కాలంలో జరిగిందంట? అంటే ట్యాక్సేషన్ అనేది ఉండదు. రిప్రజెంటేషన్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు జనరల్గా తీసుకుంటే మనకి లోక్సభలో ఉన్న వాళ్ళు మనం రిప్రజెంటేటివ్స్ అంటాం. అంటే లోక్సభలో అవ్వచ్చు, అసెంబ్లీలో అవ్వచ్చు, ఏంటంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటాం, పీపుల్ రిప్రజెంటేటివ్స్ అంటాం మనం. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో భారతీయులకు రిప్రజెంటేషన్ లేదు ఎక్కడ లోక్సభలో కానీ, లేదంటే లోక్సభ ఇన్ ద సెన్స్ బ్రిటిష్ వాళ్ళకి చెందిన పార్లమెంట్లో అవ్వచ్చు,
లేదంటే ప్రభుత్వాల్లో వచ్చి దెర్ వాజ్ నో రిప్రజెంటేషన్ ఫర్ ఇండియన్స్ అనమాట. సో మాకు రిప్రజెంటేషన్ లేకుండా మేము ట్యాక్స్లు ఎందుకు కట్టాలి, కాబట్టి నో రిప్రజెంటేషన్, ఓకేనా, నో ట్యాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి అమెరికాలో జరిగినటువంటి మూమెంట్ భారతదేశంలో మనకి ఒక సత్యాగ్రహంలో ఏర్పాటు చేశారు. అంటే ఒక సత్యాగ్రహంలో ఈ క్యాంపెయిన్ తీసుకొచ్చారు. ఎందులో అంటే చంపారన్, బార్దోలి, సహాయ నిరాకరణ, సైమన్ గోబ్యాక్ అండి. బార్దోలి సత్యాగ్రహం అండి 1928లో ఓకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో అనమాట జరిగింది బార్దోలి సత్యాగ్రహం అనేది. సో దీనికి గాంధీ గారు మద్దతు ఇచ్చారు. అలాగే చాలా ఇంపార్టెంట్ 1928లో జరిగిందనమాట ఈ సత్యాగ్రహం అనేది. ఓకే, సో మరి నెక్స్ట్ చూద్దామండి. ద మోస్ట్ డేంజరస్ కాన్స్పిరేటర్గా బ్రిటిష్ వారు ఎవరిని అభివర్ణించారు? ఇక్కడ మీరు పక్కనే ఫోటో కూడా ఇచ్చాను నేను, మీరు చూడొచ్చు. ఓకే, మోస్ట్ డేంజరస్ కాన్స్పిరేటర్ అంటే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు అనమాట. యాక్చువల్లీ అత్యంత అపాయకరమైన కుట్రదారుడిగా ఎవరిని అభివర్ణించారనంటే ఆప్షన్స్ బీపీ వాడియా, లాలా లజపత్ రాయ్, ఎంఎం జోషి అండ్ ఎంఎన్ రాయ్ అండి. సో లాలా లజపత్ రాయ్ అండి యాక్చువల్లీ. సో లాలా లజపత్ రాయ్ ఏంటంటే మనకి ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే భారతదేశంలో ఓకే పంజాబ్లో శుద్ధి ఉద్యమం నడిపారు. అలాగే సైమన్ గోబ్యాక్ ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు తిని మరణించినటువంటి వ్యక్తే మనకి లాలా లజపత్ రాయ్ అనమాట. మరి ఈయన అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాన్ని రచించడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. అన్హ్యాపీ ఇండియా బుక్ ఎవరు రాశారని అడగొచ్చు. మీకు ఏది చెప్పినా 360 డిగ్రీ యాంగిల్లో చెప్పడం జరుగుతుంది హిస్టరీకి సంబంధించి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ చూద్దామండి. ఆనందమఠ్ నవల ఏ సంవత్సరంలో ప్రచురితమైంది? ఓకే, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నావెల్ ఆనందమఠ్ హ్యాస్ బిన్ పబ్లిష్డ్ అని అడుగుతున్నారు ఇక్కడ మనకి. సో ఆనందమఠ్ నవల అనేది ఇది యాక్చువల్లీ మనకి 2012 గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా అడిగారు. ఏపీఎస్సీ పెట్టిన గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా. ఆప్షన్స్ చూద్దాం. 1885, 1882, 1884, 1889 అండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1882 అండి. ఓకేనండి. ఆనందమఠ్ నవల్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1882 అనమాట. మరి ఆనందమఠ్ నవల్ రాశారంటే మనకి బంకిం చంద్ర చటర్జీ రచించడం జరిగిందండి. సో మనకి వందే మాత్రం అనే కాన్సెప్ట్ మనం ఎక్కడి నుండి తీసుకున్నాం అంటే ఈ ఆనందమఠ్ నవల్ నుండి తీసుకోవడం జరిగిందనమాట. మరి ఆనందమఠ్ నవల్లో దేని గురించి రాశారంటే సన్యాసి తిరుగుబాటు, సన్యాసి రివోల్ట్ గురించి మనకి వర్ణిస్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అలాగే నెక్స్ట్ ద ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రాసింది ఎవరంట? చూడండి ఇక్కడ మనం ఇచ్చాం ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండర్ ఎర్లీ బ్రిటిష్ రూల్ అండి. ఎవరు రాశారంటే మనకి ఆప్షన్స్ దాదాబాయి నవరోజ్, ఆప్షన్స్ ఆర్సీ దత్, దాదాబాయి నవరోజ్, ఉమేష్ చంద్ర బెనర్జీ, మోక్షగుండ విశ్వేశ్వరయ్య అండి. ఆన్సర్ వచ్చేసి మనకి ఆర్సీ దత్ అండి, రమేష్ చంద్ర దత్ అనమాట. అతను రాయడం జరిగిందండి. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చినటువంటి కొత్తలో ఏ విధంగా ఉండేది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అని చెప్పి రాశారు. అదే దాదాబాయి నవరోజ్ రాసింది ఏంటంటే మనకి పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని రాశారనమాట. ఇదే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏంటంటే ప్లానింగ్ ఎకానమీ ఫర్ ఇండియా రాశారనమాట. ప్లానింగ్ ఎకానమీ ఫర్ ఇండియా అనేది 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు రాశారు. చాలా చాలా ఇంపార్టెంట్. మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏ మైసూరు మహారాజ్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేస్తారో మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి మోడర్న్ హిస్టరీ ఎంసీక్యూస్. నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో వేరే వేరే సబ్జెక్టులతో కూడా కలుద్దామండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే డీటెయిల్డ్గా, ఇంతే మీకు ప్రాపర్గా కనుక ఎంత క్వాలిటీ ఎక్స్ప్లెనేషన్ కనుక కావాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో బాలుఐక్ యాప్ లింక్ ఉంటుంది. దాని ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక్ అని సెర్చ్ చేస్తే కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. షార్ట్ వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.